అధ్యక్ష, ఫిబ్రవరి 4, 2024 నాడు నిర్ణయం చేసి ఫిబ్రవరి 4, 2025 ఈనాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిర్ణయము నివేదికగా మారి ఈ సభ ముందుకు ఒక ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్గా ఈరోజు సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష. అదేవిధంగా ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలను పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్యూమరేటర్లుగా స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి. ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ABCDE ఈ అన్ని గ్రూపులలో 56.33% ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఓసీలు 8,80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48% ఉంది. ముస్లిం మైనారిటీలో మొత్తం 44,57,012 మంది ఉండగా ఈ మొత్తంలో 12.56% మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష. ఓసీలు 47,21,115 ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో 13.31% ఉంది అధ్యక్ష. ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79% ఉంది అధ్యక్ష. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ చర్య సమానత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల భిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రాతిపదిక నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది అధ్యక్ష. తమరికి తెలుసు అధ్యక్ష, ఈ దేశంలో బలహీన వర్గాలు, అది హిందువులకు సంబంధించిన బలహీన వర్గాలు కావచ్చు, ముస్లిం మైనారిటీలలో ఉన్న బలహీన వర్గాలు కావచ్చు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం 50% పైగా జనాభా ఉన్నారని మనం వివిధ సందర్భాలలో చర్చించుకున్నాం, వివిధ సందర్భాలలో మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ లెక్కలకు సహేతుకత కానీ ఒక పారదర్శకమైన ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో సేకరించిన సమాచారం కానీ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఏదో ఒక నెంబర్తో ఏదో ఒక చర్చల ద్వారా చర్చించుకున్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు, అమలు చేయాలన్నప్పుడల్లా కూడా న్యాయస్థానాలలో మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ బలహీన వర్గాల జనాభా లెక్కలకు సంబంధించి ఒకవేళ మనం ఆలోచన చేసి ఈ సభలో మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు 1931లో కులగణన జరిగింది తప్ప ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో
75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసినా 2001 జనాభా లెక్కలు కావచ్చు, 2011 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే 91 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే వెనక్కి వెళ్తే 81 జనాభా లెక్కలు కావచ్చు, ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచారు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉపకులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము, బలహీన వర్గాలకు ఒక ఆవేదనగా ఒక బాధగా మా హక్కులను కాలరాస్తుండ్రు, అసలు మమ్మల్ని మనుషులుగా కూడా మీరు గుర్తించడం లేదు. రాష్ట్ర శాసనసభలో ప్రజలకు సంబంధించి, ప్రజల ఆకాంక్షలకు సంబంధించి, ప్రజల కోరికలకు సంబంధించి చాలా తీర్మానాలు చేసి మేము పంపినాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మా గిరిజనుల జనాభా పలచబడి ఉండేది, గిరిజనుల శాతం 6% చూపెట్టబడేది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ శాతం పెరిగింది. ఆ ధర్మిలో మేము రిజర్వేషన్ పెంచుకుంటామని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి మీరు తమిళనాడుకి ఎట్లయితే ఇచ్చిండ్రో అట్లా మాకు కూడా ఇవ్వమని చెప్పి కేసు ఏమైతే అయితే సుప్రీంకోర్టులో ఉండేది పెండింగ్ ఉన్నా పర్వాలేదు, అందరితో పాటు మా కథ తేలుతుంది దేశంతో పాటు, కానీ మాకు ఇవ్వండి మా గిరిజనులకు మేము మేలు చేసుకుంటామంటే దాన్ని అక్కడ కాలరాసి పెట్టినారు. 2017 నుంచి ఇప్పటి వరకు ఒక 50 సార్లు లెటర్లు రాసినాం, రిమైండ్ చేసినాం, చెప్పినాం, కానీ చేయడం లేదు. కేంద్రం దాని మీద కూడా తేల్చాలి, లేదా పెద్ద ఎత్తున గిరిజన పోరాటాలు కూడా రాష్ట్రంలో మేము ప్రారంభం చేస్తాం. చాలా పెద్ద ఎత్తున హక్కుల సాధన కోసం ముందుకు వెళ్తామని కూడా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉత్తర ఉద్యమాలు జరిగినాయి, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. దశాబ్దాల తరబడి ఆ ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ విషయంలో కూడా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది. దాని మీద ఎస్ఆర్నో ఏదో కూడా తేల్చమని కోరుతా ఉన్నాం. మేము కోరితే దాన్ని బట్టి వాళ్ళు పోరాటం చేయన్నా మంచి చేయన్నా నిర్ణయం జరుగుతుంది. మేము కూడా ఏం చేయాలో ఆలోచించుకుంటాం. కాబట్టి ఆ విషయంలో కూడా తేల్చాల్సిన అవసరం కేంద్రం మీద ఉంది, దాన్ని పెండింగ్ పెట్టే అంశం కాదు. అదేవిధంగా బీసీ ప్రజల నుంచి కూడా డిమాండ్ ఉంది, కులగణన చేపట్టాలి. ఇప్పుడు కొత్తగా జరిగేటువంటి జనాభా లెక్కలలో బీసీ కులగణన చేయమని కోరుతా ఉన్నారు. అందులో తప్పేం లేదు. ఎవరి కులం ఎంతో తేలితే దాన్ని బట్టి కూడా మంచి చెడ్డను కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. అన్ని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కేంద్రంతో పాటు. ఈ లెక్కలు దాచిపెట్టాలి అనేది ఎందుకు సమంజసం, ఎట్లా సమంజసం, ఎందుకోసం దాచిపెట్టాలా? పారదర్శకంగా ఉంటామని చెప్పే ప్రభుత్వాలు ఎందుకు లెక్కలు దాచిపెట్టాలి? అవసరం ఏంది? కులగణన చెయ్యము అని ఎందుకు చెప్పాలా? దానిలో ఉన్న సెన్సిటివిటీ ఏంది? ఈ రోజు ఉండే నాగరిక ప్రపంచంలో ఎవరి జనాభా ఎంతనో తెలిసేలేనటువంటి దుస్థితిలో దేశం ఎందుకు ఉండాలా? ఏం అవసరం ఉంది? దేనికోసం ఆపెట్టాలా? ఇది సెన్సిటివ్ ఇష్యూ అని కేంద్రం మాట్లాడుతూ ఉన్నది. అట్లా మాట్లాడడం తెలివి తక్కువ ముచ్చటాన్ని మేము చెప్తా ఉన్నాం. అది సెన్సిలెస్ ఇష్యూ అవుతుంది. ఎందుకు దాచిపెట్టాలా? ఎవరి కోసం దాచిపెట్టాలా? దేనికోసం సెన్సిటివ్ ఇది? ఎట్లయితే ఎస్సీ ఎస్టీలో తేల్చినామో ఇది కూడా తేల్చండి, మిగతా అన్ని కులాలు తేల్చండి. తేల్తుంది ఒకసారి ఏమవుతుంది? ఎట్లాగూ క్యాస్ట్లు ఉన్నాయి, క్యాస్టిజం ఉన్నది మన దేశంలో, అందులో అనుమానమే లేదు. దానిలో సిగ్గుపడడం ఎందుకు? మనమే ప్రభుత్వాలే క్యాస్ట్ సర్టిఫికెట్లే ఇస్తూ ఉన్నాం. దానిలో దాచిపెట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. దాని ఉన్నది ఏంటి, దాని ఉన్న బ్రహ్మ పదార్థం ఏంది, ఎందుకు దాయాలా? దాని ద్వారా సాధించేది ఏంటి? దేశం లేనటువంటిది ఒకటి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది పెద్ద వివాదానికి దారితీస్తుంది. బీసీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని కూడా మేము సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12వ పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. మనకందరికి తెలుసు, 2014లో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో అనేక సంస్కరణలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేశ భవిష్యత్తు దృష్ట్యా, దేశ అవసరాల దృష్ట్యా, దేశం అభివృద్ధి జరగాలనేటువంటి లక్ష్యంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈరోజు అవి ఫలితాలు కూడా మనకు లభిస్తూ ఉన్నాయి. పేదరిక నిర్మూలన కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, విద్యారంగ సౌకర్యాలు మెరుగుపరచడం కానీ, అనేక రంగాలలో చాలా స్పష్టంగా ఈరోజు అభివృద్ధి ఫలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెటు. ఇది పూర్తిగా మధ్యతరగతి ప్రజలకు,
డెడికేట్ చేసినటువంటి వాళ్ళ యొక్క డ్రీమ్ బడ్జెట్ ఇది. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు వీరిని కేంద్రంగా ఏర్పాటు చేసుకొని వీరిని లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మరి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. ముఖ్యంగా వికసిత్ భారత్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని 2047లో మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఏదైతే భారత ప్రజలందరూ మనం ఆకాంక్షిస్తున్నామో దానికి వేసినటువంటి మొదటి అడుగుది. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు మిడిల్ క్లాస్ ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క డ్రీమ్ బడ్జెట్ అని ఎందుకు అంటున్నామంటే ముఖ్యంగా వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2 లక్షలు ఎంతో ఉండింది. ఇది ఈరోజు 12 లక్షలకు ఎవరు ఊహించని విధానంగా 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఈరోజు ఒక పెద్ద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి గత 10-20 సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్ అప్పుడు కూడా ప్రధానమైనటువంటి చర్చ ఈ యొక్క వ్యక్తిగత ఆదాయం పైన ఏదైతే ట్యాక్స్ తగ్గింపు పైనే ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకంటే మిడిల్ క్లాస్కు మేజర్ కన్సర్న్ అది ప్రైవేట్ సెక్టార్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇది మేజర్ కన్సర్న్ ఇది. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు చాలా ధైర్యం చేసి ఈరోజు ఆ యొక్క ట్యాక్స్ పరిధిని ఏదైతే పెంచడం జరిగిందో మరి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరి కొంత ఆదాయం తగ్గినప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు తెలుసు కరోనా ప్రపంచంలో ఏర్పడినప్పుడు దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగిల్లింది. ఆ తర్వాత అనేక రకాలుగా అనేక దేశాలలో ఆర్థిక సంక్షోభాలు వచ్చాయి.